నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఫ్రెండ్స్, స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉండకూడదు, పోటీ చేయాల్సిందే, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టికెట్ ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వార్నింగ్ మీద వైసీపీ సామాన్య కార్యకర్త ఆవేదన ఎలా ఉందో ఈ పోస్ట్ చూడండి. మీకు గుర్తుందా, 2021లో అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల కోసం ఏకగ్రీవాలు మంచివే అని ప్రత్యేక నిధులు కూడా ఇస్తా అని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోయేసరికి పోటీ చేయకపోతే టికెట్లు ఇవ్వనని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ నీతి. ఒక్కసారి ఆలోచించండి, ఈ పంతాల వల్ల నిజంగా నష్టపోయేది ఎవరు? ఒక సామాన్య కార్యకర్తే కదా. ఎందుకంటే ఈ టికెట్ల భయంతో నాయకులు ఒత్తిడి తెస్తే కార్యకర్తలు వాళ్ళ గ్రామాల్లో శత్రుత్వాలు పెంచుకుని మరి పోటీకి నిలబడాల్సి వస్తుంది. అంతేకాదు, ఎన్నికలంటే కేవలం నామినేషన్ మాత్రమే కాదు కదా, ప్రచారం, వాహనాలు, జన సమీకరణ అని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 2019 నుంచి 24 వరకు ఇదే జగన్ గారిని నమ్ముకుని సొంత డబ్బులు, అప్పులు తెచ్చి మరీ పార్టీ కోసం పనులు చేస్తే ఆ డబ్బులు రాక, కనీస గుర్తింపు లేక ఎంతో మంది కార్యకర్తలు రోడ్డును పడ్డారు. ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా అని మళ్ళీ అప్పులు చేసి ఖర్చు పెడితే రేపు ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అసలు గుర్తు పెట్టుకుంటారా అనే భయం క్యాడర్ని వెంటాడుతోంది. ఫ్రెండ్స్, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తేలిగ్గా ఆదేశాలు ఇస్తున్న జగన్ గారి పట్ల ఆ పార్టీ క్యాడర్లో ఏ పార్టీ నమ్మకం ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా. మరి నిజంగా రేపు జగన్ గారు ఆశించిన స్థాయిలో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు పోటీకి నిలబడతారంటారా? మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.